ఐపీఎల్ 2026 సీజన్ సరికొత్త రికార్డులకు, అనూహ్యమైన మలుపులకు వేదికగా మారుతోంది. ఈ సీజన్ ఆరంభంలో వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడిపోయి హ్యాట్రిక్ పరాజయాలతో సతమతమైన చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు సొంత గడ్డపై సింహంలా గర్జించి బోణీ కొట్టింది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన 18వ మ్యాచ్లో సీఎస్కే 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో తన ఖాతా తెరిచింది. ఈ విజయం కేవలం ఒక గెలుపు మాత్రమే కాదు, విమర్శకుల నోళ్లు మూయిస్తూ సంజు శాంసన్ ఆడిన సునామీ ఇన్నింగ్స్ మరియు జేమీ ఓవర్టన్ వేసిన బ్రహ్మాస్త్రం లాంటి బౌలింగ్ స్పెల్ ఈ మ్యాచ్కే హైలైట్గా నిలిచాయి. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడం అతడు చేసిన అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదమని మ్యాచ్ ముగిశాక అర్థమైంది. ఇన్నింగ్స్ ప్రారంభించిన చెన్నై ఓపెనర్లలో రుతురాజ్ గైక్వాడ్ మరోసారి నత్తనడతన బ్యాటింగ్ చేస్తూ 18 బంతుల్లో కేవలం 15 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అయితే మరోవైపు కేరళ కుట్టి సంజు శాంసన్ మాత్రం మైదానంలో పూనకం వచ్చినట్లు శివమెత్తాడు. గత 3 మ్యాచ్ల్లో సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంజు ఈ మ్యాచ్లో విస్ఫోటక ఇన్నింగ్స్తో చెలరేగిపోయాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి చెన్నై ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 61 పరుగులు చేసిందంటే దానికి సంజు సృష్టించిన విధ్వంసమే కారణం. రుతురాజ్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన 19 ఏళ్ల కుర్ర కెరటం ఆయుష్ మాత్రేతో కలిసి సంజు శాంసన్ రెండో వికెట్కు 68 బంతుల్లో 113 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఢిల్లీ బౌలర్లను ఉతికి ఆరేస్తూ ఈ జోడీ స్కోర్ బోర్డును రాకెట్ వేగంతో ముందుకు తీసుకెళ్లింది. ఆయుష్ మాత్రే కేవలం 36 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 పరుగులు చేసి తన పరిణతిని చాటుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 19 ఏళ్లు నిండక ముందే 3 సార్లు 50కి పైగా స్కోర్లు చేసిన రెండో ఆటగాడిగా ఆయుష్ రికార్డు సృష్టించాడు. ఆయుష్ను వ్యూహాత్మకంగా రిటైర్డ్ అవుట్గా వెనక్కి పిలిపించిన చెన్నై మేనేజ్మెంట్ శివం దూబేను పంపింది. దూబే 10 బంతుల్లో 20 పరుగులు చేసి తన వంతు సహకారం అందించగా, సంజు శాంసన్ మాత్రం 52 బంతుల్లోనే తన సెంచరీ పూర్తి చేసి ఐపీఎల్ 2026 సీజన్లో తొలి శతక వీరుడిగా నిలిచాడు. మొత్తంగా 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 115 పరుగులు చేసి సంజు అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో టీ20 క్రికెట్లో 400 సిక్సర్లు పూర్తి చేసుకున్న 4గో భారతీయ ఆటగాడిగా రోహిత్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ సరసన సంజు నిలిచాడు. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ మినహా మిగిలిన వారంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. 213 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలో అదరగొట్టింది. ఓపెనర్లు పాతుం నిస్సంక మరియు కేఎల్ రాహుల్ చెన్నై బౌలర్లపై ఎదురుదాడికి దిగి 5 ఓవర్లలోనే 61 పరుగులు రాబట్టారు. అయితే కేఎల్ రాహుల్ 18 పరుగులు చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో అవుట్ కావడంతో ఢిల్లీ పతనం మొదలైంది. ప్రమాదకరంగా మారుతున్న నిస్సంక 24 బంతుల్లో 41 పరుగులు చేసి వెనుదిరగగా, ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ అక్షర్ పటేల్ 1 పరుగుకే సర్ఫరాజ్ ఖాన్ పట్టిన అద్భుతమైన క్యాచ్కు బలయ్యాడు. సమీర్ రిజ్వీ 6 పరుగులకే అవుట్ కాగా, ఢిల్లీ 15 పరుగుల వ్యవధిలోనే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో డేవిడ్ మిల్లర్ మరియు ట్రిస్టన్ స్టబ్స్ ఇన్నింగ్స్ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కలిసి 15 బంతుల్లో 45 పరుగులు జోడించినప్పటికీ జేమీ ఓవర్టన్ వేసిన అద్భుతమైన బంతికి మిల్లర్ 17 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జేమీ ఓవర్టన్ ఈ మ్యాచ్లో చెన్నైకి నిజమైన హీరోగా మారాడు. అతడు తన 4 ఓవర్ల కోటాలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు తీసి ఢిల్లీ వెన్ను విరిచాడు. సమీర్ రిజ్వీ, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్ మరియు నబీ వికెట్లు తీసి చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివర్లో అశుతోష్ శర్మ 10 బంతుల్లో 19 పరుగులు చేసి కాసేపు భయపెట్టినప్పటికీ నూర్ అహ్మద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మరోవైపు ట్రిస్టన్ స్టబ్స్ ఒంటరి పోరాటం చేస్తూ 38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేసి ఢిల్లీని గెలిపించే ప్రయత్నం చేశాడు. కానీ జేమీ ఓవర్టన్ వేసిన 19వ ఓవర్లో స్టబ్స్ అవుట్ కావడంతో ఢిల్లీ ఆశలు అడియాసలయ్యాయి. ఢిల్లీ జట్టు చివరకు 20 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌట్ అయి 23 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఢిల్లీ ఓటమికి ప్రధాన కారణం వారి చెత్త ఫీల్డింగ్. మ్యాచ్లో సంజు శాంసన్ మరియు ఆయుష్ మాత్రే ఇచ్చిన సులభమైన క్యాచ్లను కేఎల్ రాహుల్, నిస్సంక మరియు కుల్దీప్ యాదవ్ వదిలేయడంతో చెన్నై భారీ స్కోరు సాధించగలిగింది. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో 10వ స్థానం నుండి 9వ స్థానానికి చేరగా, ఢిల్లీ తన రెండో ఓటమిని మూటగట్టుకున్నప్పటికీ 4వ స్థానంలోనే కొనసాగుతోంది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై చేతిలో ఢిల్లీ ఓడిపోవడం ఇది 20వ సారి కావడం గమనార్హం. అన్ని విభాగాల్లోనూ సత్తా చాటిన చెన్నై తమ అభిమానులకు ఈ సీజన్లో మొదటి విజయాన్ని కానుకగా ఇచ్చి మళ్లీ ఫామ్లోకి వచ్చింది.